श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా Sai Baba, 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 Sai Baba 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 Sai Baba, 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 Sai Baba 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 Sai Baba, 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 Sai Baba 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం నిన్నటి తరువాయి. మన పని పూర్తి కాగానే వైద్యుణ్ణి గాని దేవుణ్ణి గాని మర్చిపోతాం. మృక్కు కష్టకాలంలోనే గుర్తుంటుంది. మృక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మృక్కును మర్చిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధవరావుతో చాలా సంవత్సరాల నుండి ఉన్న మృక్కు ఇంతవరకు తీర్చలేదు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నీవు దేవి దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. అంతేకాక ఆమె 2 స్థానాలలో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేగా దేవికి మరొక మృక్కును మొక్కుకుంది. తల్లి, నీకు నమస్కరిస్తున్నా. ఈ యాతన నుండి నన్ను రక్షిస్తే 2 వెండి స్థానాలు నీకు సమర్పిస్తాను అని. ఈ మృక్కును కూడా తీర్చాలి అనుకుంటూనే తీర్చలేకపోయింది. దేహావసాన సమయంలో ఇది కూడా గుర్తుకొచ్చింది. ఈ మొక్కును కూడా కొడుకుకు గుర్తు చేసి
మొక్కులు తీరుస్తానని అతని వద్ద మాట తీసుకుని ఆ తల్లి ఏ కోరికలు లేక హరిచరణాలలో లీనమైపోయింది. ఆ తర్వాత వణికి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాక మాధవరావు మొక్కులను తీర్చడం మర్చిపోయాడు. ఈ విధంగా 30 సంవత్సరాలు గడిచిపోయాక షిరిడిలో ఏం జరిగిందంటే, ఒక జ్యోతిష్యుడు అక్కడక్కడ పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు. అతడు జ్యోతిష విద్యలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు. భూత భవిష్యత్ వర్తమానాలను తెలపగలవాడు. అనేక మంది జిజ్ఞాసులను సంతృప్తిపరిచి వాహ్వా అనిపించుకున్నాడు. శ్రీమంతుడైన కేశవరావు బుట్టి మొదలగు అనేకులకు జ్యోతిష్యం చెప్పి వారిని సంతుష్టపరిచి అప్పటికప్పుడు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాధవరావు తమ్ముడు బాబాజీ తన భవిష్యాన్ని గురించి ప్రశ్నించగా దేవి అతని ఎందుకు ప్రసన్నంగా లేదని తెలిపాడు. మీ తల్లి తన అంతిమ సమయంలో తన మొక్కుకున్న విషయాన్ని మొక్కులను తీర్చమని మీ అన్నకు చెప్పింది. వానిని ఈనాటి వరకు తీర్చినందున దేవి బాధ కలిగిస్తూ ఉంది అని చెప్పాడు. ఆ కథనంతా బాపాజీ మాధవరావు ఇంటికి రాగానే చెప్పాడు. మాధవరావుకి అంతా గుర్తుకొచ్చింది. కంసాలను పిలిపించి 2 వెండ స్థానాలను చేయించి వారిని తీసుకుని మసీదుకి వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి 2 వెండి స్థానాలను వారి ముందుంచి, ఇవిగో వీరిని స్వీకరించండి, మా మొక్కు తీరుతుంది, మీరే మా సప్తశృంగి, మీరే మా కులదేవత, ఈ మొక్కుబడిని తీసుకుని శాంతించండి, ఇక కష్టపెట్టకండి అని అన్నాడు. బాబా సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఈ స్థానాలను నీ చేతులతో ఆమె చరణాల వద్ద అర్పించని జవాబు చెప్పారు. అలా బాబా బలవంత పెట్టగా మాధవరావు కూడా అట్లే తోచి ఇల్లు వదిలి దేవి దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్లి శుభాశీస్సులను, విభూతి ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగి చేరుకుని వారి తెగకు చెందిన పూజారికై వెతకసాగాడు. దైవవశాత్తు ఏ శ్రమ లేకుండానే కాకాజీ ఇంట్లోనే దొరికాడు. కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని ఉత్సుకత. సరిగ్గా అప్పుడే మాధవరావు వచ్చి కలవడం ఇది సామాన్య విషయమా? మీరెవరు, ఎక్కడి నుండి రావడం అని ప్రశ్నించగా అతడు షిరిడి నుండి వచ్చాడని తెలిసినప్పుడు ఆ ఆనందానికి హద్దులు లేవు. ఉభయులు వెంటనే కౌగిలించుకున్నారు. ఇద్దరూ ప్రసన్న చిత్తులై సాయి లీలాలను చెప్పుకున్నారు. మొక్కుబడి కార్యం పూర్తి కాగానే కాకాజీ షిరిడికి బయలుదేరాడు. తలవని తలంపుగా మాధవరావు వంటి మంచి సహవాసం లభించడంతో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడి మార్గాన్ని నిరీక్షించసాగాడు. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరు పరమోత్సాహంతో, పరమ ప్రీతితో సాయి దర్శనానికి బయలుదేరారు. మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరానికి చేరుకున్నారు. ఆ సమీపంలోనే షిరిడి ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వారిని కడిగాడు. సాయి సందర్శనంతో సంతుష్టుడైన కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం సంభవించిందో ఆ సాయి సమర్థుని కళ్ళారా చూచి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభిష్టం తీరింది. ఆ విధంగా కాకాజీ సుఖ సంపన్నుడయ్యాడు. సాయి దర్శనంతో, సేవతో అతని చిత్తం ప్రసన్నమైంది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజంగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యం మాయమైపోయింది. దాంతో విస్మితుడయ్యాడు. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అయింది. అలౌకికమైన సుఖం ప్రార్థించింది. దీనినే దర్శన మహిమ అని అంటారు. అతని దృష్టి సాయి చరణాలందు నిమగ్నమైంది. దానితో అతని వాక్కు మోగబోయింది. బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సముద్రుని శరణుజొచ్చి ఆత్మానందాన్ని పొందాడు. పూర్వపు చిత్తవృత్తిని మరచిపోయాడు. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిరిడీలో ఉండి సుస్థిరమైన మనసుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు. స్వప్నాలు కూడా సమయం ఉంటుంది. ఉషాకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి. ఇతర సమయాల్లో వచ్చిన కళలు నిష్ఫలం అనంతటా ప్రసిద్ధి. కానీ షిరిడిలో కళలు ఎక్కడొచ్చినా, ఎప్పుడొచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి. ఇది భక్తులకు ఎప్పుడూ కలిగే అనుభవం. ఈ విషయంలోని చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తారు. వారి మనసులకు కౌతుకం కలుగుతుంది. శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షిత్తో టాంగా తీసుకుని రాహత వెళ్ళి కుశాల బాబును వెంటబెట్టుకునిరా, చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరిక ఉండడం వలన బాబా నిన్ను పిలవనంపారు అని చెప్పు అని చెప్పారు. వారికి బాధాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షిత్ టాంగా తీసుకుని వెళ్ళాడు. కుశాల్ బాబు వెంటనే కలిశాడు. దీక్షిత్ తను వచ్చిన విషయం చెప్పాడు. బాబా యొక్క సందేశాన్ని విని కుశాల్ బాబుకు అమిత ఆశ్చర్యం కలిగింది. నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను. నిద్రలో కూడా నాకు ఇదే బాబా ఆజ్ఞ. ఇప్పుడే మధ్యాహ్నం నేను భోజనం చేసి ప్రక్క మీద విశ్రమిస్తుండగా కళ్ళు మూతలపడ్డాయి. కలలో బాబా ఇదే చెప్పారు. వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరని. రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది. కానీ ఏం చేయను, గుర్రాలు ఇక్కడ లేవు. ఇది వారికి తెలపడానికి మా అబ్బాయిని పంపాను. అబ్బాయి గ్రామ సరిహద్దు వరకు వెళ్ళాడో లేదో మీ టాంగా వచ్చిందని చెప్పాడు. దీక్షిత్ అతనితో వినోదంగా, అందుకేగా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చేటట్లయితే బయట టాంగా బండి సిద్ధంగా ఉంది అని అన్నాడు. అతడు దీక్షిత్ వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు. తాత్పర్యం,
కుశాల్ బాబును కలుసుకుని బాబా యొక్క మనోభిష్టం తీరింది. బాబా యొక్క ఆ లీలను గని కుశాల్ బాబు గద్గదుడయ్యాడు. ఒకసారి రామ్లాల్ అని పేరు గల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆకాశం, వాయు, రవి, వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాహ్యంలోని అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం జాగ్రత్తావస్థ. సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తావస్థలోని సంస్కార ప్రబోధనలను గ్రాహక రూపంలో స్ఫురింపజేసే లక్షణం స్వప్నం. రామ్లాల్ స్వప్నం విలక్షణం. అతనికి బాబా యొక్క రూపురేఖలు తెలియవు. అతడు వారిని మునిపెన్నడూ దర్శించుకోలేదు. అయినా నా వద్దకు రా అని అన్నారు. ఒక మహాత్ముని ఆకారంలో కనిపించారు, కానీ వారు ఎక్కడుంటారో తెలియదు. రామ్లాల్ మెలుకుని దీర్ఘంగా ఆలోచించసాగాడు. వెళ్లాలని మనసు అనిపించింది, కానీ వారి చిరునామా, వారి నివాసం ఏదీ తెలియదు. అయినా అతనిని దర్శనానికి రమ్మని పిలిచిన వారికి రప్పించుకోవడం తెలుసు. అదే రోజు మధ్యాహ్నం రామ్లాల్ యాదృచ్ఛికంగా బాట వెంబడి నడుస్తుండగా ఒక అంగడిలో ఒక పటాన్ని చూసి చకితుడయ్యాడు. అది తాను స్వప్నంలో చూసిన రూపమేనని అతనికి అనిపించింది. వెంటనే అంగడి వాని వివరాలను అడిగాడు. శ్రద్ధగా పటాన్ని చూశాడు. వారు ఎవరు, ఎక్కడుంటారు అని వాకబు చేయగా వారు షిరిడిలోని సాయిబాబా అని తెలిసింది. దాంతో రామ్లాల్ మనసు శాంతించింది. తర్వాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకుని షిరిడి వెళ్లి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులను తమ వద్దకు రప్పించుకుని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా సకల కోరికలు తీరినవారు, ఎప్పుడూ నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ మమకారాలు లేనివారు. భక్తుల కోరికలు తీర్చడానికే వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధు అని తెలుసుకోవాలి. అందరి యందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాలందు తప్ప ఇతర విషయాలను చెప్పడంలో ఒక క్షణమైనా వ్యర్థం చేయరు. సారాంశం: బాబా నా చేతిని పట్టుకుని తమ చరిత్రాన్ని వ్రాయించుకోవడం, భక్తులు తమ స్మరణలో నిమగ్నం అవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎల్లప్పుడూ శ్రీ సాయి సచ్చరిత్రను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి హేమాడు అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివలన మనసుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాలలో భక్తి నాటుకుని భవం నుండి విముక్తి కలుగుతుంది. తరువాతి అధ్యాయంలో విజయానందుడనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బాలరాంకు మాన్కర్ కూడా విశ్రాంతినిచ్చారు. నోల్కర్ మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూర మృగానికి కూడా బాబా తమ చరణాలందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క అగాధమైన అమోఘమైన చర్యలను వినడం ఒక మహోత్సవం. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో మృక్కుబడి మొదలగు కథల కథనం అన్న 30వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సప్తశృంగిదేవి భక్తుని కథ, సాయిబాబా మాధవరావు మొక్కును తీర్చటము, కుశాల్ సేట్కు రామ్లాల్కు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయము మరియు రామ్లాల్ను బాబా తమ సమాధి వరకు తమ వద్ద ఉంచేసుకోవటం గురించి చెప్పబడింది. అంతకంటే అపూర్వమైన ప్రస్తుత కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు. బాబా మాన్కరు, నూల్కరు, మేఘ కోరికలను కూడా తీర్చారు. మానవులకే కాక క్రూరముఖమైన ఒక పులికి బాబా తమ పాదాల వద్ద చోటిచ్చారు. ఈ కథలు అతి విస్తారమైనవి. గ్రంథము చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారాన్ని సంక్లిప్తంగా చెప్తాను. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది. కీటకము భయంతో భ్రమరమైపోతుంది. జడభరతుడు జింక పైన ప్రీతితో జింకగా జన్మించాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. భగవంతుని చరణాల్లో మనసు లీనమైతే
జన్మరాహిత్యము జన్మరాహిత్యము. ఈ కారణం వల్లనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించటము, చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తు ఉండాలని జన్మంతా జాగరూకతతో ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరకు బ్రతుకు వ్యర్థమైపోతుంది. అందుకోసం సత్సంగం చేయాలి. భావార్థులైన భక్తులు తమ ప్రాణులను సత్పురుషులకు అప్పచెప్తారు. కారణం, వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటుంది. చివరి సమయంలో తోడు వారే కనుక. ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్త వాత్సల్యత అర్థమవుతుంది. ఎక్కడ మద్రాసు, ఎక్కడ షిరిడి, మిట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడ? భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకసారి విజయానంద్ అనే ఒక సన్యాసి మద్రాసు నుండి మహా ఉల్లాసంగా మానవ సరోవరానికి బయలుదేరాడు. ఒక జపాన్ ప్రయాణికుని వద్ద మానవ సరోవరం యొక్క పటాన్ని చూచి మానవ సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. దారిలో షిరిడి గ్రామము. బాబా యొక్క మహిమను విని వారి దర్శనం చేసుకోవాలని కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్టలు కలవారు, జగత్ విఖ్యాతి చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మార్గంలో వెతుకుతూ ఆగాడు. అప్పుడు షిరిడీలో హరిద్వారపు సోమదేవ స్వామి ఉన్నారు. ఉభయులు భక్తి సమూహంతో సహజంగా కలుసుకున్నారు. సన్యాసి స్వామిని మానస సరోవరం ఎంత దూరానుందని ప్రశ్నించగా గంగోత్రికి పైన 500 మైళ్ళ దూరాన ఉందని స్వామి చెప్పారు. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని, ప్రతి 50 క్రోసుల దూరానికి భాష మారుతుంటుందని, భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశీయులను చాలా పీడిస్తారని చెప్పాడు. స్వామి మాటలకు విని సన్యాసి బాధపడ్డాడు. అతని మనసు వికలమైంది. చింతలో మునిగిపోయాడు. సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకొని వారి చరణాలకు సాష్టాంగపడ్డాడు. అతని మనసు ప్రసన్నమైంది. ఆశ్రమం వేసుకొని కూర్చున్నాడు. ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో, ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి, ఇతని సాంగత్యం పనికిరాదు అని చెప్పారు. అసలే సన్యాసి కొత్తవాడు, బాబా స్వభావాన్ని ఎరగడు. బాబా కేకలు విని లజ్జాతుడయ్యాడు. అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు. అది ప్రాతకాల దర్బారం. మసీదులో భక్తులు గుంపులు కూడి ఉన్నారు. భక్తులు చేసే పూజా సామగ్రిని చూసి సన్యాసి చతుడయ్యాడు. ఒకరు బాబా పాద ప్రక్షాళన చేసి వారి అంగస్థ తీర్థాన్ని శుద్ధమైన భక్తి భావంతో సేవిస్తున్నారు. మరొకరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. ఒకరు గ్రంథాన్ని, మరొకరు అత్తరు పరిమళాన్ని అద్దుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది జాతి భేదాల సంబంధాలన్నిటినీ మర్చిపోయారు. బాబా కోపించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చుని చోటు నుండి లేవలేదు. వెనుకకి వెళ్ళలేకపోయాడు. షిరిడీలో 2 రోజులున్నాడు. ఇంతలో ఊరిలో అతని తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది. తల్లిని కలుసుకోవాలని, తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు. ఆ ఉత్తరాన్ని చేతపట్టుకొని సన్యాసి మసీద్కు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు. మహారాజా, సాయి సమర్థ, నా మనసులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది. నాపై ప్రసన్నులై వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వండి. ప్రయాణికుడినైన నన్ను కరుణించండి అంటూ బాబా పాదాలను పట్టుకొని, బాబా దయచేసి నాకు అనుమతిస్తారా? నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకొని నేలపై పడి ఉండి ఉంటుంది. నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. నన్ను కళ్ళతో చూసుకోనివ్వండి. ఆమె తన బాధను మర్చి సుఖంగా మరణిస్తుంది. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని చేసుకుని అతనితో అన్న మాట శ్రద్ధగా వినండి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबूजी की जय। తల్లికి ఇంతటి గారాబు పట్టివైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి కలంకాన్ని తెచ్చావు. వెళ్ళి కూర్చో, నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని, అప్పుడు ఆలోచిద్దాం. మనసులో ధైర్యం వహించు. వాడాలో చాలామంది దొంగలుంటారు. తలుపులు వేసుకొని అప్రమత్తంగా ఉండు. నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకొని పోతారు. వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతం. మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి. భార్యాబిడ్డలు మొదలగు వారి యందు నేను, నాది అను అభిమానం వలన కలిగే తాపత్రయాలనే అనర్థాలను ఐహికాలని అంటారు. రెండవ అనర్థం ఆముష్మికం. పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు. అవి ఎప్పుడూ పతనానికి కారణంగా ఉంటాయి. అక్కడ పుణ్య సంచయానికి ఆస్కారం లేదు. స్వర్గ సుఖ ప్రాప్తి భయరహితమైనది కాదు. పుణ్యం క్షీణించగానే పతన భయం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఈ ఐహిక ఆముష్మికాలన్న ఉభయ భోగాలు అనర్థాలను కలిగించేవే. అందుచేత వానిని నిశ్శేషంగా త్యజిస్తేనే అవి ఆనందాన్ని కలిగించగల ముఖ్య కారణాలు అవుతాయి. సంసారంపై విరక్తి కలిగి హరిచరణాలలో నిశ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి అజ్ఞానం తొలగిపోతుంది. హరిభజనలో, హరి స్మరణలో గడిచిన సమయం పాపతాప దైన్యాలను పారద్రోలుతుంది. అత్యంత ప్రేమతో హరిని ధ్యానిస్తే అతడు కష్టాల నుండి మనలను రక్షిస్తాడు. నీ పూర్వపుణ్య విశేషం వలననే ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నా మాటలను శ్రద్ధగా విని జీవితాన్ని సార్థకం చేసుకో. రేపటి నుండి శ్రద్ధగా కాయ వాచ మనస భాగవతాన్ని 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. ఏ కోరికలు లేకుండా ఆ గ్రంథాన్ని శరణం చేయి. లేదా నిధిధ్యాసన తత్పరుడవై భక్తిభావంతో పఠించు. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయ మోహాలు తొలగిపోయి అత్యంత సుఖం లభిస్తుంది. శుచిర్భూతుడవై హరి చరణాలలో మనసుంచి ఈ వ్రతాన్ని పూర్తి చేయి. మోహం నుండి విముక్తుడవవుతావు అని చెప్పారు. తమ శరీరానికి అంతిమ సమయం సమీపించినదని తెలుసుకొని బాబా మృత్యుంజయుని సంతుష్టపరిచే రామ విజయాన్ని చదివించుకున్నారు. మరునాడు ఉదయం సన్యాసి మొహం కడుక్కొని స్నానం చేసి బాబా పాదాలపై పువ్వుల నుంచి నమస్కరించాడు. తరువాత భాగవతాన్ని చంకలో పెట్టుకున్నాడు. పారాయణకు ఏకాంత స్థలం కావాలి. ప్రశాంతమైన లెండి స్థలం అతనికి నచ్చింది. అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకొని కూర్చొని పారాయణాన్ని ఆరంభించాడు. భగవత్ పారాయణుడైన సన్యాసి 2 సప్తాహాలను పూర్తి చేశాడు. 3వ సప్తాహంలో అతనికి అకస్మాత్తుగా అస్వస్థ చేకూరి బాగా నీరసించిపోయి పారాయణ పూర్తి కాకుండానే ఆపివేశాడు. వాడాకు తిరిగి వచ్చి 2 రోజులు కష్టంగా గడిపాడు. 3వ రోజు తెల్లవారేసరికి సన్యాసి అంటే స్వామి కళ్ళు మూశాడు. తన తలను ఫకీరు బాబా ఒడిలో ఉంచి కదలికలు లేక స్థిరంగా ఉండిపోయాడు. శరీరాన్ని వదిలి విదేహ ముక్తిని పొందాడు. అతని మరణ వార్తను బాబాకు విన్నవించగా వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడే పూడ్చిపెట్టకండి అని బాబా అంటే
అతడు మరల బ్రతుకుతాడేమోనని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు. ఒకసారి వెళ్ళిపోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా? బాబా మాటలయందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని పరిణామం మంచిదే అయింది. ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వలన పోలీసులకు సందేహం తీరిపోయింది. అయినా మరణించిన వారు ఎలా బ్రతుకుతారు? చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చరాదు అని బాబా ఉద్దేశం. చనిపోయిన వారిని బ్రతికించటం ఎలా సాధ్యం? ఇది బాబాకు తెలియదా? వారసులు లేని వారికి యజమానులైన ప్రభుత్వం ఆకస్మిక మరణంపై విచారణ జరుపుతుంది. కనుక ఆ విచారణకు ముందే శవాన్ని పూడ్చరాదు అని బాబా అలా చెప్పారు. తరువాత అదంతా జరిగాక యథావిధిగా ప్రేత సంస్కారం జరిగింది. శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చి పెట్టడంతో సత్పురుషుని కార్యం ముగిసింది. ఇటువంటి మరో వృత్తాంతాన్ని ఇప్పుడు శ్రోతలకు చెప్పుతాను. దీనిని శ్రద్ధగా వింటే సాయి యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారు. బాలారాం అను ఒక భక్తుని ఉపనామం మాన్కరు. అతడు గృహస్థుడు, బాబాకు పరమ భక్తుడు. అతని భార్య మరణించగా అతనికి గృహస్థాశ్రమ విధులు సక్రమంగా జరగక ధైర్యం సడలి శాంతి పోయింది. అదే గొప్ప భాగ్యమైంది. పూర్వార్జిత పుణ్యఫల ప్రాప్తి వలన అతనికి సాయి చరణ సన్నిధి లభించింది. దాంతో నిశ్చలమైన భక్తి, ప్రపంచం పట్ల సంపూర్ణ విరక్తి కలిగాయి. ఆశాపాశాన్ని, బిడ్డల యందు గల మమతా బంధనాలన్నింటినీ త్రెంచుకొని భాగ్యవంతుడైన మాన్కరు ప్రపంచం నుండి బయటపడ్డాడు. పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహ మాలను తన పుత్రుని మెడలో వేసి ఐహికానికి తాళం బిగించి స్వస్తి చెప్పాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసాలలో అనేక రకాలు. కానీ జ్ఞానాన్ని ప్రసాదించని సన్యాసం అడుగడుగునా కష్టాలనే కలిగిస్తుంది. అందువలన ఉదారమూర్తి అయిన సాయి మాన్కరుని అనన్య భక్తికి మెచ్చి అతనిని అనుగ్రహించాలని తలచి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరిచారు. అనేక జన్మల సంస్కారాల వలన చంచలమైన మనసు స్థిరపడదు. మనసులోని ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిలవనీయటం లేదు. నా స్థానం ఒక్క షిరిడీలోనే లేదు. నేను దేశ కాలాలకు అతీతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియచేయటానికి బాబా మాన్కరుతో, షిరిడీలో ఇక చాలు, ఈ 12 రూపాయలను ఖర్చుకు తీసుకో, మచ్చిందర్ గఢ్కు వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడ సుఖంగా ఉండు అని ఆదేశించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబా వచనాలను విని మాన్కర్ శిరస్సు వంచి వారి పాదాలకు సాష్టాంగపడి అభివందనం చేశాడు. బాలారాం ఎంతో వినయంగా సాయితో, మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి? ఇక్కడైతే నిత్యం మీ పాద దర్శనం, మీ చరణ తీర్థ సేవనం మరియు సహజంగా మీ ధ్యాస అహర్నిశలు ఉంటుంది. అక్కడ దీనున్నైన నేను ఒక్కనే ఉండాలి. అయినా బాబా, మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుణ్ణి కాను. నన్ను ఎందుకోసం అక్కడికి పంపుతున్నారు అని అన్నాడు. గురు వచనాలయందు భక్తులకు ఏకాస్త సందేహం కలగకూడదు అని మాన్కర్ అనుకున్నాడు. వెంటనే అతని సంశయాలు తొలగిపోయాయి. బాబా, క్షమించండి, నా క్షుద్రబుద్ధి వలన సంశయాలు కలిగాయి. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇటువంటి సందేహాలు నాకు శోభించవు. నేను మీ ఆజ్ఞను పాటించేవాణ్ణి. మీ నామస్మరణలో తత్పరుణ్ణి. కేవలం మీ ప్రభావంతో పర్వతంపైనే ఉంటాను. అక్కడే మీ ధ్యానం చేస్తాను. కృపామూర్తి అయిన మిమ్ము స్మరిస్తాను. మీ పాదాలనే గుర్తించుకుంటాను. అదే నా
నిరంతర తపస్సు. నేను మీకు అనన్య శరణు చొచ్చుతున్నాను. నా రాకపోకలను మీ చేతులలో పెట్టాను. ఇక నేనెందుకు ఆలోచించాలి? మీ ఆజ్ఞ మీ శక్తితో నా మనసుకు శాంతి కలుగుతుంది. ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు. సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. వారి వచనాలు బ్రహ్మలిఖితాలు. విశ్వాసమున్న వారికి ఇది పూర్తిగా అనుభవం అవుతుంది. తరువాత బాబా అతనితో, ప్రశాంతమైన మనసుతో నా మాట విను. వేరే ఆలోచనలతో కష్టపెట్టుకోకు. వెంటనే మచ్చింద్ర పర్వతానికి వెళ్ళు. ప్రతిరోజు ముమ్మారు తపస్సు చెయ్యి. కొంతకాలానికి ఆత్మానందంలో పరిపూర్ణుడవవుతావు అని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబు की जय। ఆ ధైర్య వచనాలను విని మాన్కరు ఇక నేను ఏం మాట్లాడగలను అని మౌనంగా ఉన్నాడు. తర్వాత పర్వతానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మరలా సాయి చరణాలకు ప్రణామం చేసి విభూది ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని స్వస్థ చిత్తుడై మచ్చిందరకు బయలుదేరాడు. రమ్యమైన ఆ స్థలానికి చేరుకొని అక్కడి నిర్మలమైన నీటిని మెల్లమెల్లగా వీచే వాయువును గని మాన్కరు సంతుష్టుడయ్యాడు. అలా మాన్కరు సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. బాబా చమత్కారాన్ని చూడండి. మాన్కరు తపో నిమగ్నుడై ఉండగా కొండ మీది బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అతనికి సాక్షాత్కారం అయ్యింది. ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు దర్శనం అయ్యింది. ఇందులో ఏం ఆశ్చర్యం లేదు. కానీ జాగ్రత్తావస్థలో ఆసనంలో కూర్చుని ఉండగా అతడు సాయి సమర్థుణ్ణి చూచాడు. కేవలం కళ్ళతో చూడడమే కాదు, బాల్కరాం బాబాను, బాబా నన్నెందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా. బాబా జవాబు ఏమిచ్చారంటే, షిరిడీలో ఉండగా నానా రకాల ఆలోచనా తరంగాలు నీ మనసులో లేచేవి కదా, అందుకని నీ చంచలమైన మనసు కుదుటపడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. నేల, నీరు వగేరా పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ 3.5 మూరల శరీరం షిరిడి బయట లేదని తలచావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది. నిశ్చల మనస్సుతో సరిగ్గా చూడు. నేను నిన్ను అక్కడి నుండి పంపినది ఇందు నిమిత్తమే అని తెలుసుకో. తర్వాత నిర్ణయించిన కాలం గడిచాక మాన్కరు తన నివాస స్థలాన్ని చేరుకోవడానికి మచ్చిందర్ పర్వతాన్ని విడిచాడు. బాంద్రా గ్రామం అతని ఊరు. అక్కడికి వెళ్ళాలని తలచి పుణే నుండి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు. పుణే స్టేషన్కు వెళ్ళి టికెట్ తీసుకోవాలని కిటికీ వద్ద నిల్చున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. నడుము వరకు ఒక లంగోటిని చుట్టుకొని భుజంపై కంబలిని వేసుకున్న రైతు వేషంలో అపరిచితుడైన ఒక ప్రయాణికుని అక్కడ చూచాడు. అతడు దాదర్కు టికెట్ను తీసుకొని వెనుకకు తిరిగి మాన్కర్ను చూచి అతని వద్దకు వచ్చాడు. మీరు ఎక్కడికి వెడుతున్నారని బాల్కరాంను అడిగాడు. దాదర్కు అని జవాబు ఇవ్వగా అతడు వెంటనే తన టికెట్ను బాలకరాముకు ఇస్తూ, మీరు దీనిని తీసుకోండి, నేను కూడా అక్కడికే బయలుదేరా, కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద పని ఉంది, అది గుర్తుకు వచ్చింది, అందువలన నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు. డబ్బు వెచ్చించి శ్రమపడిన టికెట్టు లభించడం కష్టం. అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మాన్కర్కు పరమ ఆనందం కలిగింది. తర్వాత టికెట్ డబ్బు ఇవ్వడానికి జేబులో నుండి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అతనిని వెతకాలని బాలకరాం ప్రయత్నం చేశాడు, కానీ అదంతా నిష్ఫలమైపోయింది. ఇంతలో రైలు బండి వచ్చింది. పాదాలకు జోళ్ళు లేవు. తలకొక పాత గుడ్డ చుట్టుకొని భుజం మీద కమ్మలి నడుముకు లంగోటితో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు? టికెట్ డబ్బు కాస్తా కూస్తా కాదు, అది అతని సొంత డబ్బు. నన్ను రుణగ్రస్తుని చేశాడు. ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఏమీ ఆశించని మనసు గల ఉదారుడు, పైకి రైతులా కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలియక మాన్కరాంకు చింత, ఆశ్చర్యంతో అతడు మళ్ళీ కలుస్తాడేమోనని రైలు బండి కదిలే వరకు తలుపు దగ్గర నిలబడ్డాడు. బండి కదిలాక ఇక అతడు కలుస్తాడన్న ఆశతో
కలుస్తాడన్న ఆశంతా పోయి రైలు తలుపుకు ఉన్న కమ్మిని పట్టుకొని బండిలోనికి దూకాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పర్వతం పైన ప్రత్యక్ష దర్శనం. ఇక్కడ ఈ విచిత్ర ఘటన. విచిత్రమైన ఆ వేషాన్ని చూచి బాలారం ఆలోచనలో పడ్డాడు. తరువాత సాయి పాదాలయందు దృఢమైన ప్రేమ, భక్తి, శ్రద్ధలు ఉన్న ఈ సద్భక్తుడు షిరిడీలోనే కృతార్థుడయ్యాడు. సాయి పాద కమలాల ధూళియందు సాయి నామాన్ని ఆలపిస్తూ భక్త భ్రమరం బాలక్ రామ్ షిరిడీలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారాంను వెంటబెట్టుకుని షిరిడీ విడిచి బయటికి వెళ్ళేవాడు. అయినా అతని కేంద్రస్థానం షిరిడీయే కనుక మరల వస్తుండేవాడు. చివరికి పరమ పావనమైన షిరిడీలోనే పరమపదించాడు. పూర్వజన్మలలో పుణ్యమున్నవారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు. వారు ధన్యులు. తాత్యాసాహెబ్ నూల్కరు, భక్త శ్రేష్ఠుడైన మేహా కూడా భజనలో తత్పరులై ఉండి చివరకు తమ ప్రాణాలను షిరిడీలో విడిచిన ధన్యులు. మేహా మరణించినప్పుడు అతని ఉత్తర క్రియలు గొప్పగా జరిగింది. ఆ భక్తుని పైన బాబా అభిమానాన్ని గమనించండి. మేహా కృతార్థుడు. భక్తులంతా వెంటరాగా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేహాపై పుష్పాలను కురిపించారు. శవ సంస్కారమంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వల దుఃఖించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ప్రేమగా బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో శోకించి వెనుకకు మరలి వచ్చారు. మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం, కానీ సాయిబాబా యొక్క మహిమను నేను ఎంతని వర్ణించను. వ్యాఘ్రం వంటి క్రూర మృగం మానవుల వల్ల జ్ఞానం కలిగి ఉంటుందా? అది కూడా వారి చరణాలను ఆశ్రయించింది. అది అమోఘమైన బాబా యొక్క లీల. ఈ విషయంలోని ఒక రమ్యమైన కథను శ్రద్ధగా వినండి. సాయిబాబా యొక్క సమభావం, వారి సర్వవ్యాపకత్వం బోధపడుతుంది. షిరిడీలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది. బాబా నిర్వాణానికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది. దానిలో వెనుక ప్రక్క ఒక భయంకరమైన వ్యాఘ్రం. దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహం భయంకరంగా ఉంది. దానికి ఏదో బాధ. దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది. ఆ పులిని ఆడించేవారు 3. ఆ పులి వారి జీవనాధారం. వారు ఊరూరా తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్నవారు. షిరిడీ ప్రక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు వారి చెవులలో పడ్డాయి. బాబా దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. బాబా చరణాల కోరికలను తీర్చే చింతామణి. అష్టసిద్ధులు వారికి సాష్టాంగ పడతాయి. నవవిధులు వారి పాదాల వద్ద దొర్లుతూ వారి పాదతీర్థాన్ని సేవిస్తాయి. కనుక వారి చరణాలపై శిరసు ఉంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ కళ్యాణప్రదం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై అని తలచి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసుతో పట్టుకొని ద్వారం వద్ద నుంచున్నారు. పులి అసలే భయంకరమైన క్రూర మృగం, పైగా రోగగ్రస్తత. అందువలన మరీ అస్వస్థతగా ఉంది. అందరూ దానిని కుతూహలంగా చూస్తున్నారు. పులి పరిస్థితినంతా దాని తాలూకు వారు బాబాకు విన్నవించారు. బాబా అనుమతిని తీసుకుని ద్వారం వద్దకు వచ్చారు. పులి గొలుసును తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకొని దానిని జాగ్రత్తగా సాయి ఎదుటకు తీసుకుని వచ్చారు. మెట్ల వద్దకు రాగానే
తేజోరాశి అయిన సాయిని చూసి ఆ పులికి ఏమనిపించిందో గాని ఎంతో గౌరవంగా ముఖాన్ని క్రిందకు వంచింది. అదేమి చమత్కారమో! మెట్లెక్కుతున్న పులి, బాబా పరస్పరం చూసుకున్నారు. పులి బాబాను ప్రేమగా చూసింది. అంతే, వెంటనే తోకను పైకి ఎత్తి ముమ్మారు భూమిని కొట్టి సాయి చరణాలయందు శరీరాన్ని వదిలి నిశ్చేష్టగా పడిపోయింది. భయంకరంగా ఒకసారి గట్టిగా అరిచి తక్షణం అక్కడే మరణించింది. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. దాని యజమానులు దుఃఖపడ్డారు. కానీ తరువాత ఆ రోగగ్రస్తమై మరణం సమీపించి ప్రాణి ముక్తి చెందినదని సంతోషపడ్డారు. సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవటం గొప్ప పుణ్యం. క్రిమి కీటకాలు కాని వ్యాఘ్రం కాని వాని పాపాలన్నీ పోతాయి. ఏదో పూర్వజన్మ రుణం తీర్చుకోవటానికి సాయి చరణాల వద్ద శరీరాన్ని వదిలి రుణం నుండి విముక్తి పొందింది. ఇది విధి యొక్క అఘటిత లీల. సాయిబాబా చరణాలయందు శిరస్సును ఉంచి మరణించిన ప్రాణి వెంటనే ఉద్ధరింపబడుతుంది. జీవితంలో సంపాదించుకోవలసింది ఇదే. ఎంతో గొప్ప భాగ్యం ఉంటే తప్ప సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని వదలటం, ఉద్ధరింపబడటం సాధ్యమా? సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని విడవటం పరమసుఖం. అక్కడ విషం త్రాగినా అది అమృతమే అవుతుంది. ఆ మరణం సుఖమే కాని దుఃఖం కాదు. కళ్ళ ముందు సత్పురుషుల చరణాలు ఉండగా మరణించిన ప్రాణులు ధన్యులు. వారి శరీరాలు కృష్ణార్పణమై వారికిక పునర్జన్మ ఉండదు. సత్పురుషుల కళ్ళ ఎదుట కలిగే మరణం కాదు, అది వైకుంఠ సుఖం. మృత్యులోకాన్ని జయించినట్లే. దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు. సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని త్యజించిన వారికి పునరావృత్తి ఉండదు. సర్వ పాపాలు నశించి వారు ఉద్ధరింపబడతారు. సత్పురుషుల ఆపాదమస్తకం చూస్తూ శరీరాన్ని విడిచిన వారిది మరణమా? కాదు, అది వారి ఆత్మోద్ధరణ. పూర్వజన్మ గురించి ఆలోచిస్తే ఎవరో పుణ్యాత్ముడు విద్యాదర్భంతో మిడిసిపడుతూ ఎవరో ఒక హరిభక్తుని అవమానపరిచి ఉండవచ్చు. ఆ భక్తుని శాపం వలన క్రూర మృగం జన్మను పొంది ఉండవచ్చు. సత్పురుషుని చరణాల వద్ద శాప విమోచనం కలిగి ఉంటుంది. భక్తులు చర్యలు నిజంగా విచిత్రం. సాయి సందర్శన భాగ్యంలో శాప విమోచనమై పాపాలు దగ్ధమై బంధనాలు విడిపోయి కష్టాలు తొలగిపోయి ఏ శ్రమ లేకుండా ముక్తిని పొందాడు. సంపూర్ణ భాగ్యం లేకుండా సత్పురుషుల సమక్షంలో మరణమెలా సాధ్యం? త్రితాపాలు, త్రిపూటి, త్రిగుణాలు నశించిపోయి పులి నిర్గుణ పరమాత్మలో లీనమైపోయింది. పూర్వజన్మ కర్మానుబంధం వలన క్రూరమైన మృగ శరీర సంబంధం విడిపోయింది. ఇనుప గొలుసులు బంధనం వదిలిపోయింది. ఇది పరమేశ్వరుని నిర్బంధం. సాధు సత్పురుషుల చరణాల కంటే వేరే ఎక్కడా ముక్తి ప్రాప్తిస్తుంది? పులికి ముక్తి లభించినందుకు దాని యజమానులు సంతసించారు. పులి వారి కుటుంబాలను పోషించేది. అది వారి జీవనానికి సాధనం. అందువలన పులి మరణించినందుకు వారు బాధపడ్డారు. వారు సాయి మహారాజును ఇప్పుడు ఈ పులిని ఏం చెయ్యాలి? దీనిని ఎలా పూడ్చిపెట్టాలి? దీనికి మీరు సద్గతిని కలిగించండి అని ప్రార్థించారు. మీరేం చింతించకండి, దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవటం వలన ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనుక ఉన్న శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నంది సమీపంలో దీనిని పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి, రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవటానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజు చెప్పారు. అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నందికి వెనుక గోతిలో పూడ్చిపెట్టారు. ఎటువంటి విచిత్రమైన చమత్కారం! పులి వెంటనే
ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగింది. జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయేవారమే. కానీ దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవటం వలన ఈ విషయం మాటిమాటికి మనసులో మెదులుతుంటుంది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు. వారు గోఖలేబాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు. హేమాడ్ సాయినాథుని శరణుజొచ్చుతున్నాడు. గురువు ద్వారా బావిలో తలక్రిందులుగా వేలాడదీయబడి బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చెయ్యండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో దర్శన మహిమ అను 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విజయానంద్ మరణించడం, బాలకరాం సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీనమవటం, తాత్యాసాహెబ్ నోల్కర్ మరియు భక్త శ్రేష్ఠుడైన మేఘ ఉభయులు సాయి సమక్షంలో శరీరాలను వదలటం చెప్పబడింది. ఇంతకంటే గొప్ప చమత్కారం వ్యాఘ్రం వంటి క్రూర మృగం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తరంగా విన్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో సాయిబాబా స్వయంగా వర్ణించిన మధుర వృత్తాంతాన్ని చెప్తాను. ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలిగించేది. ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనం అయింది. గురువు యొక్క అద్భుత చర్య ఎటువంటిదో శ్రద్ధగా వినండి. ఈ కథలోని విశేషాన్ని పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించగలను? దీనిని సాయి స్వయంగా తమ నోటితో చెప్పటం వలన ఇది శ్రద్ధాభక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక స్త్రీ బాబాను దర్శనం చేసుకుని అక్కడ 3 రోజులు ఉపవాస వ్రతంతో ఉండాలని మనసులో అనుకుంది. కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమెచే కమ్మని బొబ్బట్లు చేయించారు. బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు, ఆమె యథేచ్ఛగా తినేలా చేశారు. పరుల సేవలో శరీరాన్ని శ్రమింపచేసి జన్మను సార్థకం చేసుకోవటం ఆమెకు శ్రేయస్కరం. ఉపవాస వ్రతం వలన కలిగే మేలు కంటే ఇతరులకు సాయపడటం పరమ కళ్యాణప్రదమని ఆమె ఎన్నటికీ మర్చిపోకుండా బాగా తెలియచేశారు. అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి, శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన సాహసం చేయాలి, ఈ విషయం పైన కథానుక్రమం అమృతం కంటే పరమ మధురం. ఇది శ్రోతలకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు శ్రవణార్థుల కోరికను తీర్చి వక్తకు శ్రోతలకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ. పామరుణ్ణి మూర్ఖుణ్ణి అయిన నాచే బాబా అలౌకికము ప్రేమభరితమైన కథలను చెప్పిస్తున్నారు. వీనిని రాస్తుంటే కూడా అడుగడుగునా ఉత్సాహం. గంగా దర్శనంతో పాపం, చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా సాయిబాబా ముఖం నుండి వెలువడిన వచనాలు పాపతాపాలను తొలగించేవి. ఇప్పుడు గురు దర్శనాన్ని గురించి సాయిబాబా ముఖతా వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి. వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైన ప్రపంచ వృక్షం జనన మరణ శోకాకులితం. కనిపించేవన్నీ నాశవంతమైనవి, ఛేదించబడేది, నశించిపోయేది కనుక దీనిని వృక్షమని అంటారు. అవ్యక్త ప్రపంచం స్థావరాల రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతారు.
దృశ్య రూపంలో కనిపించేది. నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వ్రేళ్లు పైకి ఉంటాయి. దీని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవ్వరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. క్షణం క్షణం శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది, కానీ ఆలింగనం చేసుకుంటే శరీరమంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువలేంది, నిస్సారమైనది. ఎండమావుల వలె, గంధర్వ నగరం వలె ఆశాలాలసనలో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించినది. అవ్యక్త బీజంలో నుండి పుట్టినది. అస్తిత్వం లేకుండానే ప్రతి క్షణం వేరువేరు స్వభావాలతో స్వతహా భాసిస్తూ ఉంది. అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక ఇది అనర్థాత్మకం. ఆశ ఆశ తృష్ణాది నీటితో చుట్టబడి ఉంటుంది. ధన ధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే లింగ భేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు, కర్మ వాసనలు మొదలగు వ్రేళ్లతోనున్న ఈ వృక్షంబోలు శృతి స్మృత్యాది పత్రాలతో నిండి శబ్ద స్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియాకుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వ రసాలతో నిండి ఉంది. దీని ఫలాలకు అంతు అంటూ లేదు. అన్నింటికీ ఇదే జీవనాధారం. భూభువాది సకల లోకాలు దీనికంటే వేరుగా లేవు. ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాద్యాలు, ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన అశ్వవృక్షం ఎప్పుడు అధోవదనంతో ఉంటుంది. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. దీని స్వభావం ప్రకాశించడం అని తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం అంతటికీ ఆధారం. ఈ జగత్తు స్వప్నం వలె మిథ్య. దీనికి ఆది అంతమని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు? విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో, సాధువులు దేనియందు ఎల్లప్పుడూ అనురక్తులై ఉంటారో, ముముక్షువులు దేనిని ఆపేక్షిస్తారో, దేనిని సాధకులు అభిలషిస్తారో, అట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సత్పురుషులను శరణుజొచ్చి కుత్కారాలన్నింటినీ విడిచి వారు చెప్పినది వినాలి. మనసులోని ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాలను విడిచి నిస్సంగులై చక్కగా గురు చరణాలను ధ్యానించాలి. కుత్కారాలను పారద్రోలాలి, లేకపోతే అవి మార్గంలో అడ్డు తగులుతాయి. అహంకారాన్ని అరికాలి క్రింద నలిపివేస్తేనే భవాన్ని దాటి తీరానికి చేరుకోగలరు. ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి. గురువచనామృతాన్ని సేవిస్తే పరమానందాన్ని పొందగలరు. ఒకసారి మేము నలుగురం పురాణాలను, గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులమైపోయామని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. ఉద్ధరేత్మాం నాత్మానం. ఈ గీత వచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు ప్రవచించారు. మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు. సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. జగత్తులో నేను తప్ప వేరే ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం, నిర్వికారం. ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన నిరంతరం నిత్యానిత్య వస్తువు గూర్చి ఆలోచించాలి అని మూడోవాడు అన్నాడు. నాలుగో వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి. పంచ ప్రాణాలను కాయావాచ గురు చరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. చరచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణంగా తెలుసుకోవటానికి అపారమైన నిష్ట ఉండటం ఆవశ్యకం. అనాగమజ్ఞులు పుస్తక పండితులకు, వాదానికి కాలు దివ్వే తార్కికులకు, సంశయాత్మలకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు. నిర్మలమైన భక్తి అవసరం. ఇలా మేం నలుగురం ప్రబుద్ధులం.
బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. స్వతంత్రంగా నిశ్చింత మనసుతో స్వయం బుద్ధితో బ్రహ్మమును తెలుసుకోవాలి అని ముగ్గురి అభిప్రాయం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే మార్గంలో ఒక పంజరి జాతివాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది. మీ ప్రయాణం ఎంతవరకు, ఎందు నిమిత్తం అని ప్రశ్నించాడు. అరణ్యంలో వెతకటానికి అని జవాబు చెప్పాం. దేనిని వెతకడానికి అని ఆ పంజారివాడు అడగగా, రహస్యంగా ఉన్నదాన్ని తెలియచేయడం మంచిది కాదు అని మేం జవాబిచ్చాం. మా ఆతురతను, మా తిరగటాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది. ఈ అడవి దట్టమైనది, ప్రవేశించలేనిది. దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. అరణ్యంలో తిరగటానికి మీ వెంట ఎవరైనా మార్గదర్శకుణ్ణి తీసుకుని వెళ్ళండి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం? రహస్యమైన విషయమైతే చెప్పకండి. కానీ కాసేపు కూర్చొని కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తర్వాత వెళ్ళండి. ఓర్పును వహించండి అని చెప్పాడు. ఎంతో దయతో చెప్పిన మేము అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. మార్గంలో బాగా అలసిపోయాం. మేమందరం బుద్ధిమంతులం. మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం. మార్గదర్శకుడు ఏమవసరమని మా అహంభావం. కానీ అతి విస్తారమైన ఆ అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడి దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో దారి మరిచిపోయి వృధాగా అటూ ఇటూ తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటికి చేరుకున్నాం. దైవమే పంపినట్లు అనిపించింది. మునుపటి పంజరివాడు మరలా కలిసి, మీరు దారి తప్పినట్లున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. చిన్న పనైనా పెద్దదైనా దారి చూపించే వారెవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళాన్ని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెలను ఇచ్చి తినమని చెబితే వారి మాట శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. కానీ అతని మంచి మాటలు రుచించక మరలా నిరాహారంగానే బయలుదేరాం. పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించం అన్న మొండి పట్టుదలతో ముగ్గురు నష్టపోయారు. నాకు ఆకలిగా ఉంది, దాహంతో గొంతు ఎండిపోయింది. వంజరివాని ప్రేమ అలౌకికం, నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చించి మేము బాగా చదువుకున్న పండితులం. కానీ మాకు దయాదాక్షిణ్యాలు లేవు. ఎంగిలి చేతో కాకిని తరిమి కొట్టాం. కానీ ఏ చదువు, ఏ యోగ్యత లేనివాడు, నిమ్నజాతి వంజరుడు హృదయంలోని నిండు ప్రేమతో రొట్టె కూర తినమని చెబుతున్నాడు. ఇలా ఏ లాభాన్ని ఆశించని నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని. అతని మాటను గౌరవించడం బ్రహ్మ విద్యను తెలుసుకోవటానికి ఉపక్రమం అని అనిపించింది. ఆదరపూర్వకంగా అతడు ఇచ్చిన రొట్టె ముక్కను తిని నీరు త్రాగాను. అంతే. ఏం ఆశ్చర్యం! అకస్మాత్తుగా గురు మహారాజు ప్రత్యక్షమయ్యారు. వాదోపవాదాలు దేని గురించి అని అడగగా జరిగిన వృత్తాంతమంతా అతనికి మనవి చేశాను. నా వెంట వస్తావా? నీవు వెతుకుతున్న దానిని త్వరగా చూపెడతాను. కానీ నా మాటల యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు. మిగతా వారు ఆ మాటలను ఒప్పుకోలేదు. వారు అతని మాట వినకుండా వెళ్ళిపోయారు. కానీ నేను వారి ఆజ్ఞను శిరసా వహించాను. తర్వాత గురువుగారు నన్ను స్వీకరించారు. ఒక బావి వద్దకు తీసుకువెళ్ళి నా 2 కాళ్లకు త్రాడు కట్టి కాళ్లపైన తలక్రిందులా ఉండేలా నీటిపైకి వదిలారు. చేతులు నీటికి అందకుండా, నీరు ముఖంలోనికి పోకుండా చక్కగా బావిలో వ్రేలాడదీశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई